ఈ వర్షాకాలంలో ఎలాంటి సమస్యలు వస్తాయి అంటే హెల్త్ ఇష్యూస్ అండ్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి హెల్త్ ఇష్యూస్ రాకుండా? వర్షాకాలంలో ఏంటి అంటే బాగా నీళ్ళు పడడము, మనం ఎక్కువ ఫ్లడ్స్ చూడటం వల్ల వాటర్ కంటామినేషన్, ఫుడ్ అండ్ వాటర్ కంటామినేషన్ ఇస్ వెరీ మచ్ హై ఇన్ మాన్సూన్ సీజన్. అంటే అట్లాంటి టైంలో మనం ఏం చేసుకోవాలి, వాటర్ అనేది ఎక్కువగా స్ట్రీట్ ఫుడ్ అనేది, దానిపైన వర్షాకాలంలో బ్యాక్టీరియా అనేది, వైరసెస్ అనేది ఫుడ్ పైన కూర్చోవడం కానీ, ఫీవర్స్ అనేది కామన్గా చూస్తాం. కొన్ని ఫీవర్స్ ఎలా అంటే బాగా కొంచెం మనం తెలుసుకోవాలి అది ఎలాంటి ఫీవర్ అంటే అన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. మలేరియా ఉండొచ్చు, టైఫాయిడ్ ఉండొచ్చు. వీ షుడ్ నాట్ ఇగ్నోర్ ద ఫీవర్. డెంగ్యూ హ్యాస్ నో ట్రీట్మెంట్. నమస్తే, వెల్కమ్ టు పోలిటెంట్ హెల్త్. వర్షాకాలం వచ్చిందంటే చాలు రోగాలు విజృంభిస్తుంటాయి. ఈ వర్షాకాలంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి? ఈ సమస్యల నుండి ఎలా బయటపడాలి? అవి రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి విషయాలను మనకు తెలియచేయడానికి డాక్టర్ నిహారిక, ఇంటర్నల్ మెడిసిన్, మెడికవర్ హాస్పిటల్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ డాక్టర్ గారిని అడిగి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. హలో మేడం. హలో అండి. ఈ వర్షాకాలంలో ఎలాంటి సమస్యలు వస్తాయి అంటే హెల్త్ ఇష్యూస్ అండ్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి హెల్త్ ఇష్యూస్ రాకుండా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? హలో అండి, నా పేరు Dr.S.Niharika. ఐఎమ్ కన్సల్టెంట్ ఇంటర్నల్ మెడిసిన్ ఫిజిషియన్ అట్ మెడికవర్ హాస్పిటల్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. సో ఇప్పుడు మనం వర్షాకాలంలో అంటే మనం మాన్సూన్ సీజన్లో ఏం ఎక్కువగా చూస్తాము అంటే బాగా ఫ్లూ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, వైరల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, దే ఆర్ లాట్ మోర్ అదర్ ఇన్ఫెక్షన్స్ బాగా చూస్తాం. సో ఇలాంటి ఇన్ఫెక్షన్స్ మనం వచ్చేటప్పుడు ఎలాంటి మనం మెజర్స్ తీసుకోవడం అంటే ఎలాంటి నియమాలు పాటిస్తే ఇవన్నీ అవాయిడ్ చేయగలుగుతామో అది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అనేది వర్షాకాలంలో ఏంటి అంటే బాగా నీళ్ళు పడడము, మనం ఎక్కువ ఫ్లడ్స్ చూడటం వల్ల వాటర్ కంటామినేషన్, ఫుడ్ అండ్ వాటర్ కంటామినేషన్ ఇస్ వెరీ మచ్ హై ఇన్ మాన్సూన్ సీజన్. అంటే అట్లాంటి టైంలో మనం ఏం చేసుకోవాలి, వాటర్ అనేది కరెక్ట్గా బాయిల్ చేసుకున్న వాటరే తాగాలి, ఫిల్టర్ ఉన్న వాటరే తాగాలి, ఎక్కడ బయట వాటర్ తాగకూడదు. థర్డ్ పాయింట్ ఏంటి అంటే మనం ఫుడ్ అనేది ఫ్రెష్లీ ఫుడ్ అంటే మనం హోమ్ కుక్డ్ ఫుడ్ అనేది తీసుకోవాలి. వీ షుడ్ ప్రిఫర్ దట్. ఎక్కువగా స్ట్రీట్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలి. ఏమవుతుందంటే బాగా కంటామినేషన్, దానిపైన వర్షాకాలంలో బ్యాక్టీరియా అనేది, వైరసెస్ అనేది ఫుడ్ పైన కూర్చోవడం కానీ, దాన్ని ఇన్ఫెక్ట్ చేయడం కానీ చూస్తుంటాం. సో ఇఫ్ వీ అవాయిడ్ సచ్ కైండ్ ఆఫ్ వాటర్ అండ్ ఫుడ్, వీ కెన్ అవాయిడ్ మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఫీవర్స్ అనేది కామన్గా చూస్తాం. ఇప్పుడు ఫీవర్ అనగానే మనం టెన్షన్ పడిపోయి బాగా ట్యాబ్లెట్స్ వేసుకో అలాంటిది కాదు. కొన్ని ఫీవర్స్ ఎలా అంటే బాగా కొంచెం మనం తెలుసుకోవాలి అది ఎలాంటి ఫీవరు అంటే అన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉండవు. అంటే కొన్ని ఎలాంటివి అంటే మలేరియా ఉండొచ్చు, టైఫాయిడ్ ఉండొచ్చు. ఓకే, సో అన్నిటికీ ఒక్కొక్క ఫీవర్కి ఒక్కొక్క ఇన్ఫెక్షన్ ఒకలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఫీవర్ వచ్చేసింది, ఇప్పుడు చాలామంది ఎక్స్ట్రీమ్ యువతలలో చూస్తుంటాం అనమాట. వాళ్ళు ఏంలా అంటే బాగా ఒక ఫీవర్ రాగానే డోలో వేసేసుకుంటారు, ఇగ్నోర్ చేసేస్తారు. వీ షుడ్ నాట్ ఇగ్నోర్ ద ఫీవర్. దట్ ఈస్ వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్. అండ్ థర్డ్ పాయింట్ ఏంటి అంటే మనం యూజువలీ బయట ఇప్పుడు యాక్చువల్లీ మనం సమ్మర్ నుంచి మనం మాన్సూన్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం బాగా ఏసీ చూడడం కానీ, లేకపోతే కూలర్ వాటర్స్, సో కూలర్లో వాటర్స్ కానీ, అక్కడ చెట్లలో పాట్స్లలో వాటర్స్ కానీ మనం అలానే ఉండిపోతే దట్ కాజెస్ ఏంటి అంటే మస్కిటో ఎగ్స్ పెడుతుంది అనమాట ఆ వాటర్స్లో. సో దట్ ఈస్ అ బ్రీడింగ్ సైట్ ఫర్ ద మస్కిటో అనమాట. అలాంటి మస్కిటోస్ అక్కడ బ్రీడింగ్ సైట్, మస్కిటోస్ బాగా ఎక్కువ పెరగడం కానివ్వండి, అలాంటి మస్కిటోస్ వల్లనే మనం చూస్తాం డెంగ్యూ, మలేరియా ఇస్ బికాస్ ఆఫ్ ద మస్కిటో బైట్. సో ఆ మస్కిటోస్ అనేది మనం అవాయిడ్ చేస్తే అలాంటి మనం ఒక క్లీన్ ఎన్వైర్న్మెంట్ పెట్టుకోవాలన్నమాట. అంటే శుభ్రంగా ఉండాలన్నమాట. కంప్లీట్ మన సరౌండింగ్స్ అనేది నీట్గా ఉండాలి. ఎక్కడన్నా వాటర్ చూస్తే మనం అవి డిస్కార్డ్ చేసేసేయాలన్నమాట, పడేసేయాలి, ఇంకా పెట్టుకోవద్దు. ఇప్పుడు దిస్ ఇస్ నాట్ సమ్మర్, వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద మాన్సూన్ కాబట్టి వీ హ్యావ్ టు టేక్ కేర్ అనమాట. అండ్ ఇప్పుడు ఏంటి అంటే మనం చిన్నపిల్లలు మనం బాగా బయట చూస్తుంటాం మస్కిటోస్ బాగా. సో ఆ మస్కిటోస్ వల్ల మనం మస్కిటో రెపెలెంట్స్ యూజ్ చేయడం, లేదా మస్కిటో నెట్స్ యూజ్ చేయడం అలాంటివి స్టార్ట్ చేయాలి. ఇంకా
యూ షుడ్ బీ వెరీ మచ్ హైలీ కాషియస్ అబౌట్ దిస్. ముందుగా సిద్ధంగా పెట్టుకోవాలని రెడీగా పెట్టుకోవాలి. ఎస్, దట్ ఈస్ కరెక్ట్. ముందు రెడీగా పెట్టుకోవాలి. పిల్లలకి ఎస్పెషలీ చిల్డ్రన్లో కూడా మస్కిటో రెప్లెన్స్ యూస్ చేయడం కానీ, అంటే ఫ్యాబ్రిక్స్ లాగా ఫ్యాబ్రిక్ రోల్ ఆన్ కానివ్వండి, అలాంటివి మనం పెట్టుకొని అట్లా వీళ్ళున్న లోషన్స్ పెట్టుకోవడం కానీ, ఎలాంటివైనా మెజర్స్ మోస్ట్లీ విచ్ ఇస్ ద సేఫెస్ట్ ఇస్ మస్కిటో నెట్. What we use, but that's what we advise. Mosquito net is what we advise. Okay, అలాంటి మెజర్స్ తీసుకుంటే ఏంటి అంటే బ్రీడింగ్ ఆఫ్ ద మస్కిటోస్ అవ్వవు, మస్కిటోస్ ఉన్న ఇన్ఫెక్ట్ కావు. అదొకటి. అండ్ ఫిఫ్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఎస్పెషలీ అందరి చేతిలో ఫోన్లో చాట్ జీపీటీ. ప్రతిదీ ఒక ఫీవర్ రాంగ్ కానీ ఏమన్నా, ఈవెన్ దో స్మాల్ ఇన్ఫెక్షన్, చాట్ జీపీటీయే డాక్టర్ లాగా మారిపోతుంది. సో అక్కడ చాట్ జీపీటీ ఏది చెప్తే అదే వాడడం జరుగుతుంది. సో అన్నిటికీ యాంటీబయాటిక్స్ అనేది వాడకూడదు. ఓన్లీ సర్టన్ మెడికేషన్స్, అంటే కొన్ని ఇన్ఫెక్షన్స్కి యాంటీబయాటిక్స్, మిగతావన్నీ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ యాంటీబయాటిక్స్ వాడకూడదు. సో ఎప్పుడన్నా నేను ఇప్పుడు యంగ్స్టర్స్కి ఏమి మెసేజ్ ఇవ్వాలనుకున్నా అంటే, యూ హ్యావ్ టు కన్సల్ట్ అ డాక్టర్. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఆల్ ద డాక్టర్స్ ఆర్ అవైలబుల్. అంతేగాని చేతిలో ఉన్న చాట్ జీపీటీని, గూగుల్ని అడగడం, గూగుల్ డాక్టర్ని అడగడం మాత్రం మానేసేయాలి. సొంత వైద్యం చేసుకోవద్దంటారు. చేసుకోకూడదు, అసలు చేసుకోకూడదు. వీఆర్ హియర్ టు హెల్ప్ యూ అవుట్ అనమాట. సో దట్ వీ హ్యావ్ టు డూ. దట్ ఈస్ వన్ థింగ్ ఐ కెన్ టెల్ యూ. సో ఇలాంటి మెజర్స్ మనం పాటిస్తే ఏంటి అంటే, మన ఈ సీజన్లో ఈ డెంగ్యూ, మలేరియా అనేది చాలా మటుకు అవాయిడ్ చేయగలుగుతాం అనమాట. దట్ ఈస్ వన్ థింగ్. మేము వైరల్ ఫీవర్స్ అన్నారు. ఈ వైరల్ ఫీవర్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయి? ఎలాంటి ఫీవర్స్ వచ్చే అవకాశం ఉంది? సో వైరల్ ఫీవర్స్ అంటే మేడం, ఇప్పుడు మనం వీ థింక్ మోస్ట్లీ వాట్ వీ సీ అంటే, మనం ఫస్ట్ అనేది డెంగ్యూ గురించి. ఓకే, సో డెంగ్యూ ఇస్ అ వైరస్. చికెన్ గున్యా ఇట్స్ ఆల్సో వైరస్. ఓకే, అండ్ దేర్ అదర్ మనం వేరే ఇన్ఫెక్షన్స్, నాట్ ఓన్లీ వైరల్ కాకుండా అంటే మలేరియా గురించి. సో ఇప్పుడు ఈ ఉట్టి వైరసెస్కి సంబంధించింది అయితే మనం డెంగ్యూ, చికెన్ గున్యా, ఫ్లూ వైరసెస్, దీస్ ఆర్ అగైన్ వెరీ మచ్ కామన్ ఇన్ మాన్సూన్ సీజన్స్ అనమాట. సో ఈ డెంగ్యూ హ్యాస్ అగైన్ ద సెపరేట్ ట్రీట్మెంట్. చికెన్ గున్యా అగైన్ మనకి కాంప్లికేషన్స్ కానివ్వండి, ఫీచర్స్ కానీ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి, కానీ ఎట్లాంటి కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు ట్యాకిల్ చేసుకోవాలో మనం తెలుసుకోవాలి. ఓకే, సో డెంగ్యూ, చికెన్ గున్యా అండ్ ఫ్లూ వైరసెస్ ఆర్ ద మోస్ట్ కామన్ వైరసెస్ వాట్ వీ సీ ఇన్ ద మాన్సూన్ సీజన్ అనమాట. ఓకే, ఈ డెంగ్యూలో డెత్ కేసెస్ చాలా వరకు ఎక్కువగా ఉంటాయి కదా మేడం, ఎందుకు అంత డెత్ కేసెస్ వచ్చేలాగా ఈ డెంగ్యూ ఎందుకు అంత ఎక్కువగా ఉంటుంది? సో ఫస్ట్లీ డెంగ్యూ అనేది ఇట్స్ కాజ్ బై మస్కిటోస్. దట్ టు మస్కిటోస్ అనేది వైరస్ క్యారీ చేస్తుంది అనమాట. ఆ వైరస్ అనేది మనకి బాడీలో ఇన్ఫెక్ట్ అవుతే డెంగ్యూ ఇన్ఫెక్షన్ వస్తుంది. సో అట్లాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కొన్నిసార్లు ఏంటి అంటే, డెంగ్యూ కాజెస్ కాంప్లికేషన్స్ కూడా. సో ఉట్టి ఫీవర్ కాదు, ద ఫీవర్ నుంచి వచ్చిన కాంప్లికేషన్స్, అంటే ద వైరస్ ఇట్ సెల్ఫ్ విల్ కాజ్ కాంప్లికేషన్స్. ఆ కాంప్లికేషన్స్ ఎలాంటివి ఉంటాయి అంటే, ఫస్ట్ థింగ్ మనం దాన్ని వార్నింగ్ సైన్స్ అంటాం అనమాట. వార్నింగ్ సైన్స్ ఫస్ట్ మనం ఏంటో అది తెలుసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, వార్నింగ్ సైన్స్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, దట్ ఈస్ ద పెయిన్ అబ్డామిన్, సివియర్ పెయిన్ అబ్డామిన్, అంటే కడుపులో చాలా పెద్దగా నొప్పి అవ్వడం, సివియర్ అన్బేరబుల్ పెయిన్. ఓకే, అండ్ సెకండ్ థింగ్ ఈజ్ బ్లీడింగ్ అయిపోవడం. ఎక్కడి నుంచి అన్న బ్లీడింగ్, అంటే ముక్కు నుంచి బ్లీడింగ్ అయిపోవడం కానివ్వండి, నోట్ నుంచి బ్లీడింగ్, లేకపోతే యూరిన్లో మోషన్లో బ్లడ్ పడడం కానివ్వండి, దట్ ఈస్ అగైన్ వన్ ఆఫ్ ద వార్నింగ్ సైన్. అండ్ థర్డ్ వార్నింగ్ స్పెల్, చాలా డ్రౌజీగా ఉంటారనమాట, అంత లెవెల్కి పోతారు, సివియర్ వీక్నెస్ ఉంటుంది అనమాట పేషెంట్కి. సో వెరీ ఇరిటబిలిటీ ఉంటారనమాట, అంటే అసలు నీరసం, సివియర్ నీరసం ఉంటుంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ సివియర్ డీహైడ్రేషన్ అనమాట. ఓకే, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద థింగ్. అండ్ సెకండ్ మనం ఫోర్త్ థింగ్ ఎలా పెట్టుకుంటామంటే, పర్సిస్టెంట్ ఐ వెనకాల పెయిన్ ఉండడం కానీ, సివియర్ బిహైండ్ ద ఐ పెయిన్ రావడం, కంటిన్యూస్ సివియర్ పెయిన్ ఉండడం, లేకపోతే సివియర్ హెడేక్ ఉండడం, ఇవన్నీ వార్నింగ్ సైన్స్ అనమాట. ఫస్ట్ సిమ్టమ్ ఫీవర్ వస్తుంది. సో ఇది ఎలా ఉంటుందంటే, డెంగ్యూ ఇన్ఫెక్షన్ అనేది ద హోల్ కోర్స్ ఆఫ్ ద డెంగ్యూ ఇన్ఫెక్షన్ వైరస్ ఎలా ఉంటుందంటే 10 days వరకు ఉంటుంది. సో ఫస్ట్ 5 days అనేది మనం చాలా పేషెంట్ ఎలా చెప్తారంటే, బాగా ఫీవర్గా ఉంది, ఓకే, బాగా హై గ్రేడ్ ఫీవర్గా ఉంది అని చెప్తారు. ఓకే, హై గ్రేడ్ ఫీవర్గా ఉంది అని చెప్పి బాగా జాయింట్ పెయిన్స్ ఉన్నాయి అని చెప్తారు. ఎస్పెషలీ ఈవెన్ నేను చికెన్ గున్యా వైరస్, స్మాల్ జాయింట్ పెయిన్స్, బాగా అసలు ఇది నొప్పి విపరీతంగా ఉంది అని చెప్తారనమాట. సో ఈ ఫస్ట్ థింగ్, ఈ జాయింట్ పెయిన్స్, హై గ్రేడ్ ఫీవర్గా ఉండి హెడేక్ సివియర్గా ఉండడం కూడా చూస్తాం. డెంగ్యూ ఫీవర్లో చలి జ్వరం కూడా వస్తుంది. ఎస్ డెఫినెట్లీ, సమ్ టైమ్స్ వి సీ
నాట్ ఓన్లీ ఇన్ మలేరియా బట్ వీ సీ ఇన్ డెంగ్యూ ఆల్సో, చలి జ్వరం లాగా ఉంటుంది. ఓకే, అదంతా ఎలా అంటే ఫస్ట్ 5 days ఉంటుంది ఫీవర్ విత్ లాట్ ఆఫ్ వీక్నెస్, వీ సీ ఇట్ ఇన్ ఫస్ట్ 5 days. 5th day తర్వాత యూజువలీ ఫీవర్ అనేది తగ్గుముఖంగా ఉంటుంది, అంటే తగ్గిపోతుంది మెల్లమెల్లగా అప్పుడు పేషెంట్కి ఏమనుకుంటారు, నాకు తగ్గిపోయింది ఇంకా ఐఎమ్ అబ్సల్యూట్లీ ఆల్ రైట్ అని ఇంకా పని చేసుకోవడం కానీ, ఆఫీసులకు వెళ్ళిపోవడం కానీ, లేకపోతే స్కూల్కి వెళ్ళిపోవడం కానీ మనం చూస్తుంటాం. కానీ దట్ ఈస్ ద మెయిన్ డేంజర్స్ అనమాట. ఆఫ్టర్ 5th or 7th day of the dengue infection is called the critical phase of the dengue infection అనమాట. The 7th, 8th, 9th day of the dengue infection అంటే ఆ 5th day తర్వాత పేషెంట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ద క్రిటికల్ ఫేజ్ ఆఫ్ ద డెంగ్యూ ఇన్ఫెక్షన్ వైరస్. అంటే ఆ ఫేజ్లోనే అనమాట మనం ఇలా అంటే కాంప్లికేషన్స్ ఆఫ్ ద డెంగ్యూ వైరల్ ఇన్ఫెక్షన్ చూస్తాం, అదే రోజుల్లో చూస్తాము. పేషెంట్కి ఫీవర్ తగ్గిపోతుంది, అన్నీ ఓకే అయిపోతాయి, కానీ ఆ వైరస్ నుంచి మా బాడీ ఎలా అయితే రియాక్ట్ అవుతుందో, వైరస్ ఎట్లయితే ఎఫెక్ట్ చేస్తుందో బాడీని, అప్పుడు బాడీ రియాక్ట్ అయిపోయి కాంప్లికేషన్స్లో చూపిస్తుంది అనమాట. ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి? కాంప్లికేషన్స్ నేను దాకా చెప్పాను, హ్యాజ్ వార్నింగ్ సైన్స్ అంటాం. సివియర్ హెడేక్, డ్రౌజినెస్, చాలా వీక్నెస్, నీరసంగా పండుకొనే ఉండడం. అంటే ఆఫ్టర్ 5 days తర్వాత దట్ క్యాన్ బి వార్నింగ్ సైన్స్. బ్లీడింగ్ కాంప్లికేషన్స్ చూస్తాం అనమాట, ఎక్కడి నుంచైనా బ్లీడింగ్ అయిపోవచ్చు. ఇంకా కొంతమంది ఆడవారిలో ఎస్పెషలీ మన నెలకైతే చూస్తాము పీరియడ్స్, కొంతమందికి ఏంటంటే పీరియడ్స్ ఎర్లీగా రావడం కానివ్వండి, ఉన్న పీరియడ్స్ చాలా హెవీగా అయిపోవడం కానివ్వండి, అలాంటివి చూస్తుంటాం. సో దట్ ఆల్ ద బ్లీడింగ్ వస్తాయంటారు. yes, we see rash in the dengue. దట్ ఈస్ ఎర్థమాటిస్ ర్యాష్ అంటాం అనమాట. సో ఆ మ్యాక్లోపాపులర్ ర్యాష్ ఏవైతే ఉంటుందో దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద లీకేజ్ ఆఫ్ ద బ్లడ్స్ బ్లడ్ సెల్స్ అనమాట. సో ఆ బ్లడ్ సెల్స్ అనేటివి బ్లడ్ వెసల్స్ నుంచి లీక్ అయ్యి చిన్న చిన్న ఎర్రగా స్పాట్స్ లాగా కనిపిస్తుంది అనమాట. సో దట్ ఈస్ నథింగ్ బట్ దీస్ ఆర్ ఆల్ నథింగ్ బట్ ద ఇన్ఫెక్షన్ గురించి మనకు చెప్తుంది బాడీ, ఇలా ఇన్ఫెక్షన్ ఉంది, వైరసెస్ ఆర్ టేకింగ్ ద కాంప్లికేషన్స్ అని చెప్తున్నారు. సో మనం ఇట్లాంటి కాంప్లికేషన్స్ ఎస్పెషలీ ఇన్ ద క్రిటికల్ ఫేజ్, మీరు అడిగారు క్వశ్చన్ కాంప్లికేషన్స్ ఎలాంటివి, ద 2 complications we call dengue hemorrhagic fevers అంటాము. హెమరేజిక్ అంటే బ్లీడింగ్ అవ్వడం అని అర్థం. బ్లీడింగ్ అనేది మనకు బయట నుంచి కొన్ని కనిపిస్తాయి, కానీ లోపటి బ్లీడింగ్ అనేది మనం కనిపించదు. అంటే కొంతమందికి బ్రెయిన్ బ్లీడ్ అవ్వచ్చు, కొంతమందికి అబ్డామిన్ బ్లీడ్ అవ్వచ్చు, కొంతమందికి ఎక్కడంటే అక్కడ బ్లీడింగ్ అవ్వచ్చు, మనం చెప్పలేం. సో దోస్ ఆర్ వెరీ సివియర్ కాంప్లికేషన్స్, దోస్ షుడ్ బి ట్రీటెడ్ ఇన్ ICU అనమాట. అలాంటి కాంప్లికేషన్స్. ఇంకొకటి కాంప్లికేషన్ డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అంటాం. షాక్ సిండ్రోమ్ అంటే సివియర్ డీహైడ్రేషన్లో చూస్తాం. సివియర్ డీహైడ్రేషన్ ఏంటంటే మన ఎస్పెషలీ డెంగ్యూ ఫీవర్స్లో బాగా లోపటి నుంచి నీరు అనేది పోతుంది, సివియర్ డీహైడ్రేషన్. అందుకని డెంగ్యూ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అట్లీస్ట్ మినిమం 3 to 4 liters ఆఫ్ వాటర్ తాగమంటాం. ఇది ఒక్కర్లేదు, సింపుల్ వాటర్ ఇస్ ఇనఫ్. ఫస్ట్ మనం వాటర్ ఇస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అనమాట. మెయిన్ స్టే ఆఫ్ ద ట్రీట్మెంట్ ఇస్ వాటర్. డెంగ్యూలో ఎప్పుడు కానీ మెయిన్ స్టే ఆఫ్ ద ట్రీట్మెంట్ ఇస్ వాటర్. మినిమం 3 to 4 liters ఆఫ్ వాటర్ షుడ్ బి టేకెన్ పర్ డే. like that, until unless there are contraindications like kidney failure కానివ్వండి, heart failure కానివ్వండి, అట్లాంటి కాంప్లికేషన్స్ yes the fluid should be restricted. But ఈ మన 2 complications, that is shock syndrome, dengue shock syndrome and dengue hemorrhagic fever, these are the 2 complications, the deadliest complications where we see in the ICU where we lose patients because of these 2 complications. Deaths అనేది ఇలా అవుతాయి అన్నమాట, డీహైడ్రేషన్ వల్ల, కేపిలరీ లీకేజ్ వల్ల, బ్లీడింగ్, ఇంటర్నల్ బ్లీడింగ్ వల్ల, అలాంటి సమస్యల వల్ల మనం డెత్స్ చూస్తాం అనమాట. ఓకే, పబ్లిక్లో మాత్రం డెంగ్యూ అనగానే ప్లేట్లెట్స్ తగ్గిపోతాయి, ప్లేట్లెట్స్ తగ్గిపోయి చనిపోతారు అని. అండ్ ఆ ప్లేట్లెట్స్ పెరగడం కోసమని వాళ్ళు ఏదో మీరు చెప్పినట్టుగా సోషల్ మీడియాలో చూసినటువంటి అవన్నీ పాటిస్తుంటారు, హోమ్ రెమెడీస్ కూడా అండ్ మెడిసిన్స్ కూడా యూజ్ చేస్తారు. కానీ మ్యాక్సిమం ఇదే చేస్తారు మేడం. డెంగ్యూ అంటే ప్లేట్లెట్స్ తగ్గిపోయి చనిపోతారు అనేది భయపడిపోతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెంగ్యూ అనగానే చనిపోతారు అనేది ఫిక్స్ అయిపోతారు. ఎస్, సో దిస్ ఇస్ ద మెయిన్ థింగ్. సో డెంగ్యూ అనేది మీ కాంప్లికేషన్స్లో చెప్పడంలో ఈ వార్నింగ్ సైడ్లో సివియర్ థ్రాంబోసైటోపీనియా అంటాం అనమాట. సివియర్ థ్రాంబోసైటోపీనియా అంటే ప్లేట్లెట్స్ అనేది దే ఆర్ ద బ్లడ్ సెల్స్, వన్ ఆఫ్ ద బ్లడ్ సెల్స్ ఇన్ ద బాడీ, దట్ ఈస్ బ్లడ్లో. ఈ ప్లేట్లెట్స్ అనేది చాలా తగ్గిపోతాయి అనమాట. సో ఏమవుతుందంటే ఎక్కువగా అంటే యూజువలీ మనం 1 lakh బిలో ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోయిందంటే దే షుడ్ బి అండర్ ద వాచ్ అనమాట. ఓకే, అంటే మానిటర్ చేసుకోవడం, రిపీటెడ్ బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసుకుని ఎంత తగ్గుతుందో చూసుకోవడం అనేది ఉంటుంది. అంటిల్ అండ్ అన్లెస్ మన గైడ్లైన్స్ ఏం చెప్తాయి అంటే డెంగ్యూ గైడ్లైన్స్ ఉంటాయి అన్నమాట. డెంగ్యూ గైడ్లైన్స్ సేస్ దట్ లెస్ దాన్ 20,000 or 10,000 ప్లేట్లెట్ కౌంట్ దే మస్ట్ బి ట్రాన్స్ఫ్యూజన్ ఆఫ్ ద ప్లేట్లెట్స్ అనమాట. ఓకే, ఆర్ ఎల్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ప్లేట్లెట్ కౌంట్ ఒక
ఒకవేళ బ్లీడింగ్ ఉంది పేషెంట్ కంటే మనం ట్రాన్స్ఫ్యూజ్ చేస్తాం ప్లేట్లెట్స్. సో ఏంటి అంటే అప్పుడప్పుడు అన్కంట్రోలబుల్ బ్లీడ్ అయిపోతుంది ఇంటర్నల్ బ్లీడింగ్ అయిపోతే అది ఈవెన్ దో మనం ప్లేట్లెట్స్ ఇచ్చినా అవి ఎక్కువగా ఉపయోగం పడవు. దట్స్ వెన్ ద డెత్స్ హ్యాపెన్. ఓకే, అండ్ సెకండ్ పాయింట్ ఇస్ వెన్ యూ షుడ్ రైట్ఫుల్లీ కమ్ అంటే వెన్ ద ప్లేట్లెట్స్ ఇస్ లెస్ దాన్ 1 lakh, ఎస్ హాస్పిటల్కి రావాల్సిందే అనమాట. ఎప్పుడు ఎంతగా తగ్గుతుందో ఎంత ఫాల్ అవుతుందో అని అది చెప్పలేం. పేషెంట్ టు పేషెంట్ డిఫర్ అవుతుంది అనమాట. దట్ ఈస్ వన్ థింగ్. కొంతమంది ఏంటి అంటే 2 lakhs 3 lakhs ప్లేట్లెట్స్ ఉంటే ఇట్స్ ఫైన్. మనం ఫస్ట్ డే రిపోర్ట్ చేసుకుంటారు. చాలా పేషెంట్స్ ఏం చేస్తారు, భయపడి కొంతమంది ప్యానిక్ అయిపోయి డే 1లో డే 2లో బ్లడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు ప్లేట్లెట్ కౌంట్ నార్మల్గా ఉంటుంది. దే విల్ ఫర్గెట్ ఇట్, దే విల్ థింక్ దట్ ఇట్ ఈస్ నార్మల్ అనుకుంటారు, మర్చిపోతారు అనమాట. బట్ వెన్ దే ఎంటర్ ద క్రిటికల్ ఫేజ్ ఆర్ సమ్ టైమ్స్ పేషెంట్స్ క్లినికల్ ప్రాపర్గా డ్రాప్ అవుతుంది అనమాట ప్లేట్లెట్స్ అనేది. కొంతమందికి డైలీ డ్రాప్ అవ్వడం, కొంతమందికి మేము లిటరలీ హాస్పిటల్లో ఎలా అంటే మార్నింగ్ చూస్తే బాగుంటాయి, మళ్ళీ ఈవినింగ్ వరకు డ్రాప్ అయిపోయే ఛాన్సెస్ కూడా చూసామన్నమాట అట్లాంటి. సో అట్లా డ్రాప్ అయిపోతుంది అంటే ప్లేట్లెట్ కౌంట్ రోజుకి ఎస్ యూ హ్యావ్ టు బి మానిటర్డ్ అనమాట. మానిటర్ అంటే మన హాస్పిటల్ నుండి ఏమైనా ఇంకా కాంప్లికేషన్స్ ఉన్నాయా, హైడ్రేషన్ స్టేటస్ షుడ్ బి మెయింటైన్ అంటే సలైన్ ఎక్కించడం, గ్లూకోజ్ ఎక్కించడం అలాంటివి చేస్తాం అనమాట. దాని తర్వాత సివియర్గా పడిపోతుంది, బ్లీడింగ్ ఉందంటే ఎస్ ప్లేట్లెట్స్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది ఖచ్చితంగా చేయాల్సిందే. ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూషన్ ఈజ్ మ్యాండేటరీ ఇన్ ఫ్యూ కేసెస్ అనమాట. ఓకే, ఈ డెంగ్యూ రాకూడదు అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డెంగ్యూ రాకూడదు అంటే ద ఫస్ట్ థింగ్ ఇస్ వీ హ్యావ్ టు అవాయిడ్ చేయాలంటే ఫస్ట్ మస్కిటోస్ రెప్లెన్స్ యూస్ చేయడం కానివ్వండి. ఫస్ట్ బ్రీడింగ్ సైట్స్ అనేది కంట్రోల్ చేసుకోవాలి. అంటే మనం క్లీన్ ఎన్వైర్న్మెంట్ అవన్నీ పెట్టుకుంటే మస్కిటోస్ అనేది దోమలు కుట్టడం అనేది, దోమలు కుడితేనే ఆ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో మస్కిటోస్ బ్రీడింగ్ సైట్స్ షుడ్ బి కంట్రోల్డ్. అండ్ సెకండ్ థింగ్ ఇస్ ద రెప్లెన్స్ వాడడం అనమాట. ఓకే, బ్యాట్ కానీ మన మస్కిటో బ్యాట్, రెప్లెన్స్, మస్కిటో నెట్ ఇవన్నీ యూస్ చేస్తే మనం ఇన్ఫెక్షన్ అనేది తగ్గించుకోవచ్చు. ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ ఇట్స్ better to stay hydrated all the time. హైడ్రేషన్ ఇస్ వెరీ మచ్. అంటే మీరు ఎంత హైడ్రేట్ చేస్తే యువర్ బాడీ విల్ ఉన్నా కానీ డీహైడ్రేషన్ స్టేటస్ని నుంచి కాపాడగలిగితే హైడ్రేషన్ ఒకటే అనమాట. దట్ హ్యాస్ ఐ టోల్డ్ యూ 3 to 4 liters of water. ఇంట్లో ఒకరికి డెంగ్యూ వస్తే ఇంట్లో అందరికీ వస్తుందని అంటారు. వీ కెనాట్ సే దట్. సీ ద డెంగ్యూ ఇస్ వాట్ ఇట్ ఈస్ నాట్ ఏరోజోల్. అంటే ఇప్పుడు మనం కోవిడ్ లాంటి సిచ్యువేషన్ కాదు. కోవిడ్ ఇస్ ఆల్సో ద వైరస్. కోవిడ్ ఎలాంటిది, మనకి దగ్గిన తుమ్మిన ఇది రెస్పిరేటరీ ట్రాక్లో ఏదైతే ఉంటుందో ద వైరస్ అది స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఏరోజోల్స్ అంటాం అనమాట. మనం మాట్లాడుతుంటే మనం అన్ని తుప్పులు పడడం కానివ్వండి, ఈ నేజల్ సెక్రేషన్స్ కానివ్వండి, దగ్గినప్పుడు ఎయిర్లో మనకి వైరసెస్ రిలీజ్ అయిపోవడం కానీ అలాంటివి చూస్తాం. దట్ ఈస్ బికాస్ దట్ ఈస్ ఇన్ ద కోవిడ్. ఇన్ అదర్ సర్టన్ వైరసెస్ అప్పుడు మనం ఇన్ఫెక్ట్ అయ్యేది చూస్తాం. డెంగ్యూ పక్కన కూర్చొని అలా ఉంటుంది అనమాట. డెంగ్యూ డజంట్ స్ప్రెడ్ బై దట్. అంటే పేషెంట్ని కుట్టిన దోమలు మనల్ని కుడితే డెంగ్యూ వస్తుంది అనుకుంటారు. అంటే ఎలా అంటే దట్ మస్కిటో షుడ్ క్యారీ దట్ వైరస్. If the mosquito carries that virus, then మనం మస్కిటోస్ రాకుండా చూసుకోవాలి. దట్స్ ఆల్. అంతేగాని పక్కనున్న పేషెంట్కి డెంగ్యూ వచ్చింది, నాకు డెంగ్యూ, నో, దట్ ఈస్ నాట్. ఇట్ ఈస్ నాట్ అన్ ఏరోజోల్ స్ప్రెడ్ ఇన్ఫెక్షన్. సో ఇట్స్ నాట్ లైక్ కోవిడ్. సో నో, ఇఫ్ యూ స్టాప్ ద మస్కిటోస్ కుట్టకుండా చూసుకుంటే సరిపోతుంది అంతే. మేము మస్కిటోస్ ద్వారా డెంగ్యూ వస్తుందని చెప్పారు, అండ్ మస్కిటోస్ ద్వారా మలేరియా కూడా వస్తుంది. మలేరియా గురించి చెప్పండి మేడం. ఓకే, మలేరియా ఇస్ కాజ్డ్ బై కొంచెం మనం పారాసైట్ అంటాం అనమాట. ప్లాస్మోడియం వైవాక్స్ కానీ అట్లా ఒక 4 టైపులు ఉంటాయి. సో దానివల్ల మనకి వచ్చి ఇన్ఫెక్షన్ ఇస్ కాల్డ్ యాజ్ మలేరియల్ ఇన్ఫెక్షన్. మలేరియా అనేది మనకి కామన్గా తెలిసింది ఏంటి అంటే ఫీవర్ విత్ చిల్స్ అండ్ రైగర్స్. అంటే బాగా వణుకుడు వస్తుంది, చలి జ్వరం వస్తుంది అనమాట. సో అది వణుకుడు వచ్చి బాగా కొంతమందికి హెడ్ఏక్ రావడం కానీ, కడుపులో నొప్పి రావడం కానీ, అట్లాంటి వాంతులు అవ్వడం కానీ, వీ సీ సచ్ కైండ్ ఆఫ్ సిమ్టమ్స్ అనమాట ఇన్ మలేరియా. ఓకే, సో ఇప్పుడు మలేరియా ఇస్ నాట్ వైరస్ కాబట్టి మలేరియా హ్యాస్ ఇట్స్ ఓన్ డెఫినెటివ్ ట్రీట్మెంట్ ఉంది అనమాట. అంటే యాంటీ మలేరియల్ మెడికేషన్, యాంటీ మలేరియల్ డ్రగ్స్ ఉన్నాయి మలేరియాకి. సో ఇట్స్ నాట్ లైక్ డెంగ్యూ హ్యాస్ నో ట్రీట్మెంట్, నో డైరెక్ట్ డ్రగ్ ఏం లేదు. డెంగ్యూకి డ్రగ్ లేదు, యాంటీ డెంగ్యూ డ్రగ్ అనేది ఎక్కడ ఏం కనిపెట్టలేదు. ఓకే, ద డెంగ్యూకి ఓన్లీ మెయిన్ స్టే ఆఫ్ ద ట్రీట్మెంట్ విల్ బి కరెక్షన్ ఆఫ్ ద థ్రాంబోసైటోపీనియా ఆర్ ఇట్ కెన్ బి కరెక్షన్ ఆఫ్ ద హైడ్రేషన్ స్టేట్. మలేరియా అలా కాదు. మలేరియాకి ప్రాపర్గా మనకి మెడికేషన్స్ ఉన్నాయి.
మలేరియా. సో మలేరియా వల్ల ఏంటి అంటే అగైన్ ఎనీ బాడీ, ఎనీ పార్ట్, ఎనీ ఆర్గన్ క్యాన్ బి ఎఫెక్టెడ్. ఇట్ క్యాన్ మలేరియా వల్ల మనకి మెనింజైటిస్ అంటే బ్రెయిన్ ఇన్ఫెక్షన్ కూడా రావచ్చు, ఓకే, కడుపులో ఇన్ఫెక్షన్ కూడా రావచ్చు, మనకి బ్లడ్ సెల్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి అనమాట. ఎనీమియా కూడా చూస్తాం, వెరీ కామన్ ఇన్ మలేరియా. ఎస్ దట్ కెన్ ఆల్సో బీ కాజ్డ్ అనమాట. బ్లీడింగ్ కూడా అయిపోవచ్చు, మనం చెప్పలేం. అంటిల్ అండ్ అన్లెస్ వీ టెస్ట్ ఫర్ ఇట్ వీ వోంట్ ఫైండ్ ద కాజ్ అనమాట. బట్ ద ఓన్లీ థింగ్ ఐ కెన్ టెల్ యూ ఇస్ అన్లైక్ డెంగ్యూ, మలేరియా హ్యాస్ అ ట్రీట్మెంట్. ట్రీట్మెంట్ అయితే ఉంది అనమాట. సో దట్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ షుడ్ బి ఫాలోడ్ ఫర్ మలేరియా. దట్స్ హౌ వీ ట్రీట్ మలేరియల్ ఇన్ఫెక్షన్స్. మ్యామ్, డెంగ్యూలో వచ్చే కాంప్లికేషన్స్ చెప్పారు, ఈ మలేరియాలో వచ్చే కాంప్లికేషన్స్ కూడా చెప్పండి. అంటే నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి ప్రమాదం జరగచ్చు? సో దేర్స్ అ కండిషన్ కాల్డ్ యాజ్ సివియర్ మలేరియా ఉండడం అనేది. సివియర్ మలేరియా అంటే కొంతమందికి ఎలా అంటే మనం హైపోటెన్షన్ షాక్లోకి వెళ్ళడం కానివ్వండి, లేకపోతే రీనల్ ఫెయిల్యూర్ అయిపోయి సివియర్ అసిడోసిస్ అంటాం అనమాట. అసిడోసిస్ అంటే రీనల్ షట్ డౌన్, అంటే కిడ్నీస్ అనేది ఎఫెక్ట్ అయిపోయి దాంట్లో నుంచి మనము కిడ్నీ సరిగా యాసిడ్ క్లియర్ చేయకపోతే బాగా యాసిడ్ అనేది బాడీలో పెరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. దాంట్లో కూడా మనం డీహైడ్రేషన్ చూస్తాం. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఈవెన్ అనీమియా, యాజ్ ఐ టోల్డ్ యూ, అంటే హ్యూమోగ్లోబిన్ పడిపోవడం కానీ, ఈవెన్ మలేరియాలో మనం ప్లేట్లెట్స్ పడిపోవడం కానీ చూస్తుంటాం అనమాట. కొంతమందికి ఏంటి అంటే విపరీతమైన వాంతులు అవ్వడం కూడా చూస్తుంటాం అనమాట. సో అలాంటి కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు అగైన్ దే షుడ్ బి అడ్మిటెడ్ ఇన్ ద ఐసీయూ అండ్ బి ట్రీటెడ్. మేడం, ఈ వర్షాకాలంలో ఎక్కువగా వచ్చే వైరల్ ఫీవర్స్లో టైఫాయిడ్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇది ఎలా వస్తుందో చెప్పండి మేడం. సో టైఫాయిడ్ అనేది ఇట్ ఈస్ కాజ్డ్ బై సాల్మోనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా అనమాట. దిస్ ఈజ్ నాట్ లైక్ అగైన్ మలేరియా కాదు, డెంగ్యూ కాదు, దిస్ ఈజ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేది మనం ఎక్కువగా చూసేది కంటామినేషన్ ఆఫ్ ఫుడ్ అండ్ వాటర్. ఫుడ్ అంటే మనం స్ట్రీట్ ఫుడ్స్ కానివ్వండి, బయట ఏదైతే మనం యూజువల్లీ పానీపూరి కానివ్వండి, చాట్ కానివ్వండి, వేర్ యంగ్స్టర్స్ ఎస్పెషలీ వర్షం పడంగానే మిర్చి బజ్జీలు తినడం, పకోడాలు తినడం, ఇవే కావాలి అనుకుంటారు. అందరికి ఆ క్రేవింగ్ వచ్చేస్తుంది జనరల్గా. అట్లా క్రేవింగ్గా ఉండేసరికి ఇంకా వీ డోంట్ సీ అనమాట వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తున్నారు, హ్యాండ్ శానిటైజేషన్ పాటిస్తున్నారా, లేకపోతే యూనో వాళ్ళు బాగానే సర్వ్ చేస్తున్నారా, ప్లేట్స్ కడుగుతున్నారు, మనం అవన్నీ చూడం. ఎక్కడ యూనో వాటర్ కూడా ఎక్కడ అంటే అక్కడ తాగేస్తాం. సో వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ఎట్లా బ్యాక్టీరియా ఉందా లేదా మనం చెప్పలేం. సో అలాంటి ఫుడ్ అండ్ వాటర్ కంటామినేషన్ వల్ల వీ గెట్ దిస్ బ్యాక్టీరియా అనమాట, సాల్మోనెల్లా టైఫీ అంటాం. సో దట్ కాజెస్ ద టైఫాయిడ్ అనమాట. ఆ టైఫాయిడ్ అనేది ఏంటి అంటే ఇట్ గోస్ ఇన్ టు ద బాడీ అండ్ కాజెస్ చాలా మందికి, కొంతమందికి డైరియా కానివ్వండి, వామిటింగ్ కానివ్వండి, సివియర్ పెయిన్ అబ్డామిన్ కానివ్వండి చూస్తుంటాను. అంటే ఇప్పుడు టైఫాయిడ్ వచ్చినప్పుడు ఫస్ట్ కనిపించే సిమ్టమ్స్ ఏంటి మేడం? ఫీవర్, వామిటింగ్స్, పెయిన్ అబ్డామిన్ అంటే కడుపు నొప్పిగా ఉండటము, డైరియా రావడం చూస్తుంటాం అనమాట. సో అలాంటివే కాకుండా అగైన్ ఈవెన్ టైఫాయిడ్ హ్యాస్ ఇట్స్ ఓన్ కాంప్లికేషన్స్ అనమాట. ఇట్ విల్ మైట్ గో అండ్ ఫార్మ్ సమ్ యాప్సిస్ కైండ్ ఆఫ్ స్టఫ్ కూడా చూస్తుంటాం అనమాట. సో బట్ యూజువల్ మనం టైఫాయిడ్ అనగానే అందరికందరు వెళ్ళి టైఫాయిడ్ ఫస్ట్ చెక్ చేయించుకొని వైడల్ టైటర్స్ అని ఒకటి ఉంటుందన్నమాట. దట్ ఈస్ ద బ్లడ్ టెస్ట్ వాట్ వి యూజువలీ జనరలీ సీ. వాళ్ళు అంటారు, నీకు అదే చెప్పాను, ఈ మధ్య అందరు యంగ్స్టర్స్ ఎలా ఉన్నారు, ఫస్ట్ అక్కడ చాట్ అవన్నీ అలా తినేసేసి చాట్ జీపీటీలో అడిగేసేసి ఏదో బ్లడ్ టెస్ట్ వాళ్ళంతలు వాళ్ళే చేసేసుకొని దే విల్ గెట్ ఇట్. అండ్ ఆ వైడల్ టైటర్స్లో రాసుంటుంది ఏంటి ఈ టైటర్స్ ఉంది అని, అండ్ దే థింక్ ఇట్ ఈస్ పాజిటివ్ అండ్ దే విల్ కమ్. సో ఈ సాల్మోనెల్లా టైఫీ ఇన్ఫెక్షన్ అంటే టైఫాయిడ్ ఇన్ఫెక్షన్కి వీ యూజువలీ ట్రీట్ విత్ యాంటీబయాటిక్స్ అనమాట. సో దీనికి మెడికేషన్స్ ఉన్నాయి, యాంటీబయాటిక్స్ వాడాలి, ఓకే. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే మనం వైడల్ టైటర్స్ కాకుండా ఫస్ట్ మనం సిరాలజీ టెస్ట్ చేసుకుంటాం, లేకపోతే వీల్ గో ఫర్ బ్లడ్ కల్చర్ టెస్ట్స్ అనమాట. ఆ టెస్ట్లో మనకు పాజిటివ్గా వచ్చింది అంటే ఎస్ వీ గో ఫర్ ద యాంటీబయాటిక్ మెడికేషన్స్ అనమాట. సో దట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఫర్ ద టైఫాయిడ్. టైఫాయిడ్ ఈస్ అ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అన్లైక్ ద డెంగ్యూ విచ్ ఇస్ కాజ్డ్ బై ద వైరస్. మలేరియా ఇస్ కాజ్డ్ బై ద పారాసైట్. సో ఒక్కొక్కటి ఇట్స్ అ డిఫరెంట్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనమాట. అయితే టైఫాయిడ్ అనేది బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఎస్, ఇట్స్ కాజ్డ్ బై ద బ్యాక్టీరియా. ఓకే. అంటే ఇప్పుడు ఫుడ్ వల్ల వచ్చే ఫీవర్ అయితే టైఫాయిడ్. ఎస్. సో ఇది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఫుడ్ వల్ల వచ్చేది అంటే వీ షుడ్ ప్రిఫర్ ఎస్పెషలీ వర్షం పడుతున్నప్పుడు
ఎక్కువ స్ట్రీట్ ఫుడ్ అనేది అవాయిడ్ చేసేసేయాలి. ఇంకా ఈ వర్షాకాలంలో నో స్ట్రీట్ ఫుడ్. స్ట్రీట్ ఫుడ్ కంప్లీట్ నో అంటే మనం చూసుకోవాలి ఎట్లా హౌ ఆర్ దే ప్రిపేరింగ్ ద ఫుడ్, హైజీన్గా ఉంటే హైజీన్గా ఉండాలి కంప్లీట్గా. వాటర్ అండ్ ఫుడ్ అన్నీ మనము ఆ శానిటైజేషన్ మెథడ్స్, హైజీన్ మెథడ్స్ అన్నీ వాళ్ళు పాటిస్తున్నారు అంటే ఎస్ యూ కెన్ ఈట్ ఇట్. ఓకే, బట్ యాజ్ అ డాక్టర్ వీ సే అవాయిడ్ ద ఫుడ్, ఎస్పెషలీ ద స్ట్రీట్ ఫుడ్ షుడ్ బి అవాయిడెడ్ అనమాట. వాటర్ కూడా నార్మల్ గ్లాస్లో తాగకుండా, అంటే ఎక్కడనో ఫిల్టర్ వాటర్, ఓకే, ఏదర్ మన ఫిల్టర్ బాయిల్డ్ వాటర్ ఉంటే సరిపోతుంది. ఆ బాటిల్ మనం తీసుకొని అట్లీస్ట్ ఒక బాటిల్లో మనం క్యారీ చేసుకుంటే దట్ వుడ్ బి అ బెటర్ అండ్ ఐడియల్ సిచ్యువేషన్ రాదర్ దాన్ టేకింగ్ అ వాటర్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద అవుట్ సైడ్ సోర్స్ అనమాట. సో వీ డోంట్ నో ద కంటామినేషన్ అనేది. వర్షాకాలంలో ఏంటి అంటే ద వాటర్ విల్ బి ఫ్లోయింగ్. సో ఆ ఫ్లో అవుతున్న వాటర్ ఏ బ్యాక్టీరియాలు, ఏ మస్కిటోస్, బ్రీడింగ్స్ అవన్నీ ఏవేవి క్యారీ చేస్తాయో మనం చెప్పలేం. సో ఇట్ ఈస్ ఆల్ వెరీ మచ్ ఏంటి అంటే హై సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి అన్నమాట అలాగా. సో I would not say completely stop eating food. Freshly cooked home food is any day preferred and advised rather than a street food. వర్షాకాలంలో వేడివేడిగా వండుకొని ఇంట్లో వండుకొని తినమంటున్నారు. Yes. మనం ఇఫ్ యు ఆర్ వెరీ ష్యూర్ అబౌట్ దట్ వాళ్ళు కరెక్ట్గా పాటించారు, నియమాలు పాటించారు అంటే. కానీ మీరు అన్నింట్లో కామన్గా చెప్పింది ఫస్ట్ ఫీవర్ వచ్చినప్పుడు మనం సొంత వైద్యం చేసుకోకుండా డాక్టర్ని కన్సల్ట్ చేస్తే అసలు అదేం ఫీవర్ అనేది ముందు మనం డయాగ్నోస్ చేసుకోవాలి. ఎస్, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ఫీవర్ వచ్చే రాగానే ఒక డోలో వేసేసుకోవడము, క్రోసిన్ వేసేసుకోవడం, దాంతో తగ్గిపోతుంది. ఓకే, కొన్ని వైరసెస్ దే గో బై దెమ్ సెల్ఫ్, ఎస్, బట్ కొన్ని వైరసెస్ ఏంటి అంటే పేషెంట్ టు పేషెంట్ డిఫర్, అంటే ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. కొంతమంది పేషెంట్స్ యాజ్ ఎ టోలీ కాంప్లికేషన్స్కి వెళ్తారు, కొంతమంది కాంప్లికేషన్స్కి వెళ్ళరు. ఓకే, వీ డోంట్ నో వేర్ వీఆర్. ఓకే, సో పేషెంట్కి ఫీవర్ వచ్చినప్పుడు ఎనీ డే ఎనీ టైం డాక్టర్ని కలవాల్సిందే అనమాట. సొంత వైద్యం అనేది చేసుకోకూడదు. ఒకరికి ఇమ్యూనిటీ బాగుంటుంది, ఒక్కొక్కరికి బాగుంటుంది. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద ఇమ్యూనిటీ లెవెల్, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ పేషెంట్స్ లైఫ్ స్టైల్ ఆల్సో అనమాట. సో ఇమ్యూనిటీ కానివ్వండి, లైఫ్ స్టైల్ కానివ్వండి, నాట్ ఓన్లీ అబౌట్ దట్. ఇప్పుడు డెంగ్యూకి మనం తీసుకుంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద వైరల్ కాపీస్ కూడా అంటాం అనమాట. ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ ఉంటే వైరల్ కాపీస్ కూడా అవన్నీ దట్ ఆల్ హ్యాస్ అన్ ఇంపాక్ట్ అనమాట. ఇట్ జస్ట్ నాట్ ఒకరికి తగ్గాయి నాకు కూడా తగ్గిపోతుంది అనేది ఉండకూడదు అనమాట. మైండ్లో ఎప్పుడు పెట్టుకోవాలి, ఇన్ఫెక్షన్ అనేది పేషెంట్ టు పేషెంట్ డిఫర్ అవుతుంది అనమాట. ఒక పేషెంట్కి ఒకలాగా కనిపించదు, ఇంకో పేషెంట్కి ఇంకో పేషెంట్ కాంప్లికేషన్స్కి వెళ్ళకపోవచ్చేమో, ఒక పేషెంట్ కాంప్లికేషన్స్కి వెళ్తాడేమో, అది మనం చెప్పలేము అనమాట. సో దట్ షుడ్ బి ఆల్వేస్ కెప్ట్ ఇన్ ద మైండ్. దట్స్ ఇట్. వర్షాకాలంలో వచ్చే ఫీవర్స్, వైరల్ ఫీవర్స్ గురించి అండ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ నుంచి తప్పించుకోవచ్చు అనే విషయాలు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.